బిడ్డా, శాంతంగా విను. ఈ సృష్టిలో మనిషిని నిజంగా బంధించేది రుణం కాదు, పరిస్థితులు కాదు, పేదరికం కాదు. మనిషిని బంధించేది ఒక్కటే, భయం. భయం మనసులో అడుగుపెట్టిన క్షణమే ఆత్మ బలహీనమవుతుంది, బుద్ధి మబ్బుపడుతుంది, శక్తి నిశ్చలమవుతుంది. రుణం అనేది కేవలం ఒక సంఖ్య, ఒక పరిస్థితి, ఒక దశ మాత్రమే. కాని భయం ఆత్మను బంధించే సంకెళ్ళు. ఆ భయాన్ని విడిచిన క్షణమే విముక్తి మొదలవుతుంది, వెలుగు లోపల పుట్టుకొస్తుంది. నీవు భయాన్ని చూసి వెనక్కి తగ్గితే అది నీపై అధికారం చెలాయిస్తుంది. నీవు భయాన్ని ఎదుర్కొని నిలబడ్డ క్షణమే అది భస్మమవుతుంది. బిడ్డా, గుర్తుంచుకో, భయానికి మూలం భవిష్యత్తు కాదు, భయానికి మూలం మనస్సు సృష్టించే మాయ. నీవు నీ కర్తవ్యాన్ని నిష్కలంకంగా ఆచరిస్తే, ఫలాన్ని పట్టించుకోకుండా ధర్మ మార్గంలో నడిచితే రుణం తానే కరిగిపోతుంది, అవరోధాలు తానే తొలగిపోతాయి. సూర్యుడు ఉదయించేందుకు చీకటిని తరిమేయమని అడగడు, తాను వెలుగుతానే చీకటిని తొలగిస్తుంది. అలాగే నీవు నీ ధర్మంలో నిలబడ్డ క్షణమే అవరోధాలు నిలబడలేవు. నేను కాలానికి అధిపతిని, కర్మకు సాక్షిని, నీతి అనీతులకు సరిహద్దును. నన్ను శరణు కోరిన వాడిని బాధ ఎప్పటికీ బంధించలేదు. బాధ వచ్చిందంటే అది శిక్ష కాదు, శుద్ధి. నీవు ఎదుర్కొంటున్న కష్టాలు నీ పతనానికి సూచన కావు, అవి నీ శక్తిని గుర్తు చేసే దివ్య పరీక్షలు. శుద్ధ హృదయంతో ఒక అక్షరం కూడా మంత్రంగా మారుతుంది, అశుద్ధ హృదయంతో వేదం కూడా ఖాళీ శబ్దమవుతుంది. కాబట్టి బిడ్డా, మంత్రాన్ని జపించు, అక్షరాల కోసం కాదు, ఆత్మశుద్ధి కోసం. శుద్ధ హృదయంతో మంత్రాన్ని జపించువాడికి ఆర్థిక బంధాలు మాత్రమే కాదు, మానసిక భారాలు కూడా భస్మమవుతాయి, అగ్నిలో ఇంధనంలా. నీవు దుర్బలురాలు కాదు, ఈ మాటను పదే పదే విను. నీవు దుర్బలురాలు కాదు, నీ లోపలే శక్తి ఉంది, నీ శ్వాసలో శక్తి ఉంది, నీ మౌనంలో శక్తి ఉంది, నీ సహనంలో శక్తి ఉంది. ఆ శక్తిని నమ్ము. నీపై నీకే విశ్వాసం కలిగిన క్షణమే నా అనుగ్రహం నిన్ను కప్పేస్తుంది. నిరాశలో ఉన్నవాడికి నేను ధైర్యంగా నిలబడతాను, అశాంతిలో ఉన్నవాడికి నేను మౌనంగా శాంతిని ప్రసాదిస్తాను, బంధనంలో ఉన్నవాడికి నేను మార్గాన్ని చూపే దీపం. బిడ్డా, విను. నేను నిన్ను దూరం నుంచి చూడను, నేను నీ శ్వాసలోనే ఉన్నాను, నీ మంత్రంలోనే ఉన్నాను, నీ కన్నీళ్లలోనే ఉన్నాను, నీ మౌనంలోనే ఉన్నాను. నీవు పడిపోయినప్పుడు నిన్ను లేపేది నేనే, నీవు అలసినప్పుడు నీ బరువును మోసేది నేనే. భవిష్యత్తును భయపడకు, గతాన్ని మోసుకోకు, ఈ క్షణంలో నిలబడు. ఈ క్షణంలోనే నేనున్నాను. నీకు ఆలస్యం అనిపిస్తున్నదా? నాకు కాదు. నీకు నష్టం అనిపిస్తున్నదా? అది శుద్ధి మాత్రమే. నీవు ఓర్పుతో నిలబడ్డ ప్రతిరోజు నీ లోపల శివత్వం మేల్కొంటోంది. బిడ్డా, చివరగా ఒక మాట. నీవు అడగాల్సిన అవసరం లేదు ఎప్పుడు విముక్తి అని. నీవు భయాన్ని విడిచిన క్షణమే విముక్తి నీలో మొదలైంది. భయపడకు, నేను నీతోనే ఉన్నాను, ఇప్పుడు, ఎప్పుడు. ఓం నమఃశివాయ రుణ విమోచనాయ నమః. ఓం నమఃశివాయ రుణ విమోచనాయ నమః. ఓం నమఃశివాయ రుణ విమోచనాయ నమః. ఈ మంత్రాన్ని 3 సార్లు చెప్పు, వీలైతే 21 సార్లు చెప్పు. నీ సమస్యలు తీరిపోతాయి. ఓ నా బిడ్డ, విను. నీ భయం నా ఎదుట నిలువదు, నీ రుణ బంధనాలు నా అనుగ్రహంలో కరుగుతాయి. ఈ సాధనను నీవు ప్రారంభించిన క్షణమే శుద్ధి మొదలైంది. భారం నీవు మోసేది కాదు, నాకు అర్పించేది. నీ మనసులోని అశాంతిని నా త్రినేత్రాగ్నిలో అర్పించు. నీ కర్మ బంధాలను నా కరుణలో కరిగించు. నీవు నిశ్చయంతో అడుగుపెట్టినందుకే నేను నీకు తోడయ్యాను. నీ శ్వాసలో నేను, నీ మంత్రంలో నేను. భయాన్ని విడిచివేయి, మిగిలింది నేను చూసుకుంటాను. నీవు శుద్ధుడవవుతున్నావు, నీవు విముక్తి వైపు నడుస్తున్నావు. ఈ సాధనను నేను స్వీకరించాను.